ఈ క్వశ్చన్ చూడండి సార్, ఇది చాలా హైలీ రిపీటెడ్ ఎస్ఎస్సి సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఈ ఎస్ఎస్సి రిలేటెడ్ ఎగ్జామినేషన్లో ఇటువంటి క్వశ్చన్స్ గత 7-8 సంవత్సరాల నుంచి బాగా రిపీట్ అవుతున్నాయి సార్. దీన్ని మనము ట్రెడిషనల్ మెథడ్లో చేయకుండా మనము ఆప్టిమల్ సొల్యూషన్లో సాల్వ్ చేసే ప్రయత్నము చేద్దాం. మనం ఏమన్నాం సార్, చాలా ప్రాబ్లమ్స్కి మనము ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము ఆ కాన్సెప్ట్ ఇక్కడ నేను రాస్తాను. ఏంటా కాన్సెప్ట్? ప్రైమ్ నంబర్స్, ప్రధాన సంఖ్య, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. భాజనీయతా సూత్రాలు, డివిజిబిలిటీ రూల్. నెక్స్ట్ వన్, ప్రైమ్ నంబర్ ఒకటి యూజ్ చేశాము, డివిజిబిలిటీ రూల్ ఒకటి యూజ్ చేశాము. సింప్లిఫైయింగ్ ద ప్రాబ్లం. కొన్ని ప్రాబ్లమ్స్కి మనము రైట్ చరరాశులకు వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసుకుంటాము, థీటా యాంగిల్కి వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. అది ఎప్పుడు ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాము అనేది మనకు ప్రాబ్లం మీద డిపెండ్ అయి ఉంటుంది. సింప్లిఫైయింగ్ ద క్వశ్చన్. కొన్ని క్వశ్చన్లకు మనము రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూజ్ చేస్తాము. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూజ్ చేస్తాము. కొన్ని క్వశ్చన్లకు మనము అప్రాక్సిమేషన్ యూజ్ చేస్తాము. కొన్ని క్వశ్చన్లకు మనము రైట్ యూనిట్ డిజిట్ లాజిక్ యూజ్ చేస్తాం. క్వశ్చన్ని బట్టి లాజిక్ని యూజ్ చేస్తాం. ఇవన్నీ మన దగ్గర ఉన్న టూల్స్. క్వశ్చన్ని బట్టి ఒక్కొక్క టూల్ని యూజ్ చేసుకుంటాం. ఏంటా టూల్స్? ఒకటి ప్రధాన సంఖ్యకు సంబంధించిన లాజిక్, ఇంకోటి భాజనీయతా సూత్రానికి సంబంధించిన లాజిక్, ఇంకోటి అది సబ్స్టిట్యూషన్ మెథడ్ కావచ్చు లేకపోతే ప్యాటర్న్ మెథడ్ కావచ్చు. నేను అన్నీ డిస్కస్ చేసిన తర్వాత మీకు ఐడియా వస్తుంది. RMNZ అంటే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ కావచ్చు, అప్రాక్సిమేషన్ లాజిక్ కావచ్చు, యూనిట్ డిజిట్ లాజిక్ కావచ్చు. ఈ క్వశ్చన్ చూడండి సార్, x + 1/x ఎంత ఇచ్చాడు? √6 ఇచ్చాడు. x + 1/x ఎంత ఇచ్చాడు? √6 ఇచ్చాడు. క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడు? x⁸ - 1/x⁸. దీన్ని మనము a + b × a - bగా రాసుకోవచ్చు. x⁴ - 1/x⁴, x⁴ + 1/x⁴. a + b × a - b ఏమవుతుంది? a² - b². x⁴ - 1/x⁴ని x² + 1/x² ఇంటూ x² - 1/x² ఇంటూ x⁴ + 1/x⁴ రాసుకోవచ్చు. నాకు మొత్తము ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్ చూస్తూనే ఉంటే నాకు కొన్ని ఐడియాస్ వస్తున్నాయి. x² + 1/x², దీని నుంచి మనం కనుక్కోవచ్చు. దీన్ని స్క్వేర్ చేస్తే x⁴ + 1/x⁴, అది కూడా మనం కనుక్కోవచ్చు. అది కనుక్కుందాం. x² + 1/x², a + b హోల్ స్క్వేర్ చేస్తే +2 = 6. x² + 1/x² = 6 - 2 4. అంటే 4 ఇంటూ సంథింగ్. ఆన్సర్ 4 తోటి డివైడ్ అవ్వాలి. అన్ని ఆప్షన్లు 4 తోటి డివైడ్ అవుతున్నాయి. మళ్ళీ మనకు ఇంకోటి తెలుసు, x⁴ + 1/x⁴. అది కూడా చేద్దాం. x⁴ + 1/x⁴ ప్లస్ దీన్ని స్క్వేర్ చేస్తున్నా +2 = 16. x⁴ + 1/x⁴ = 16 - 2 14. x⁴ + 1/x⁴ 14, x² + 1/x², 4. ఇక్కడ నాకు 14 వచ్చింది. 14 అనేది సంయుక్త సంఖ్య, దాంట్లో 7 అనేది ఈ 14కి కారణాంకం. అంటే ఆన్సర్ అంతా కూడా 7తో భాగింపబడాలి. 7తో భాగింపబడే ఓన్లీ ఆప్షన్ 112, 120 కాదు, 128 కాదు, 108 కాదు.
ఆర్ యు ఆల్ విత్ మీ? మొత్తము చెయ్యాల్సిన అవసరము లేదు. ఎక్స్ ప్లస్ 1/x అనేది √6, దాన్ని స్క్వేర్ చేశాను అనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వలెంట్ టు 6. ప్లస్ 2 రైట్ హ్యాండ్ సైడ్ వస్తే 4. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ 4, దాన్ని స్క్వేర్ చేశాను అనుకోండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2. ఎక్స్ స్క్వేర్ 1/x స్క్వేర్ క్యాన్సిల్ అయింది. 4 స్క్వేర్ అంటే 16. 16 మైనస్ 2 14. 14కి కారణాంకాలు 7 ఇంటూ 2 అంటే ఆన్సర్ 7 తోటి డివైడ్ అయి ఉండాలి. 7 తోటి డివైడ్ అయి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే 112. 7 1ల 7, 7 6ల 42. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ నంబర్ 3. ఇక్కడ ఏ కాన్సెప్ట్ యూస్ చేశాము? ప్రైమ్ నంబర్ అనే కాన్సెప్ట్ యూస్ చేశాం. ప్రైమ్ నంబర్ అనే కాన్సెప్ట్ మనము యూస్ చేశాం. ఇక్కడ చూడండి సార్, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వలెంట్ టు 1, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 41. కాన్సెప్ట్ ఫస్ట్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి కొన్ని అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 41. XY అనేది సహజ సంఖ్యలని క్లియర్గా ఇచ్చాడు. XY అనేది సహజ సంఖ్యలు అని వాడు క్లియర్గా ఇచ్చాడు. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఎక్స్ అండ్ వై రెండు సహజ సంఖ్యలు. నవ్వు ఇక్కడ వై స్క్వేర్ లేకపోతే ఎక్స్ స్క్వేర్ అనేది 41. ఎక్స్ అనేది 6 కంటే ఎక్కువ తీసుకోదు సహజ సంఖ్యలో. ఎందుకు తీసుకోదు చెప్పండి? ఎక్స్ గనక 7 తీసుకుంటే 49 ప్లస్ పాజిటివ్, 49 ప్లస్ పాజిటివ్ అంటే 41 కంటే ఎక్కువ అవుతుంది. ఎక్స్ అనేది 6 కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఎక్స్ గనక 6 తీసుకుంటే 36 ప్లస్ 5 ఈజ్ ఈక్వలెంట్ టు 41. ఇది కానే కాదు. ఎందుకనంటే ఏదైనా వర్గము 5 తోటి ఎండ్ అయినప్పుడు 10ల స్థానంలో 2 ఉండాలి. 15 స్క్వేర్ 225, 25 స్క్వేర్ 225, 35 స్క్వేర్ 1225 అంటే 25 ఉండాలి. ఇక్కడ 0 ఉంది. ఎక్స్ అనేది 6 తీసుకోకూడదు. ఎక్స్ 5 తీసుకుంటే 25, వై స్క్వేర్ అనేది 16. 25 ప్లస్ 16 ఈజ్ 41. ఎస్ అంటే ఎక్స్ అనేది 5, వై అనేది 4. ఇంకో సమీకరణం కూడా ఇచ్చాడు. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వలెంట్ టు 1. 5 మైనస్ 4 ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు 1. ఎస్ సాటిస్ఫై అవుతుంది. క్వశ్చన్లో ఏంటి సార్? క్వశ్చన్ ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై. సో ఎక్స్ ఏంటి 5, వై ఏంటి 4. ఇది 9. ఆన్సర్ ఎంత? 9. ఈ క్వశ్చన్ని మనము హింట్ ప్రకారము చేస్తే 2 ఆప్షన్లు 5 సెకండ్లో ఎగరగొట్టచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 41. XY ఆర్ న్యాచురల్ నంబర్స్. చాలా జాగ్రత్తగా చూడండి సార్. రైట్, 41 అనేది మనకు బేసి సంఖ్య. 41 అనేది మనకు బేసి సంఖ్య. బేసి సంఖ్య అంటే ఒకటి బేసి సంఖ్య ఉండాలి, ఇంకోటి సరి సంఖ్య ఉండాలి. అప్పుడే మనకు బేసి సంఖ్య వస్తుంది. 2 సరి సంఖ్యలను కూడితే సరి సంఖ్య వస్తుంది. 2 బేసి సంఖ్యలను కూడితే నాకు ఆడ్ ప్లస్ ఆడ్ చేసినా ఈవెన్, ఈవెన్ ప్లస్ ఈవెన్ చేసినా ఈవెన్. అంటే మనకు క్వశ్చన్ చూడంగానే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 41 అంటే ఒకటి బేసి సంఖ్య, ఇంకోటి సరి సంఖ్య. అంతే కదా సార్? క్వశ్చన్లో ఏంటి సార్? ఒకటి బేసి, ఎక్స్ గనక బేసి సంఖ్య అవుతే వై సరి సంఖ్య అవుతుంది. ఆర్ ఎక్స్ సరి సంఖ్య అవుతే వై బేసి సంఖ్య అవుతుంది. ఈవెన్ ప్లస్ ఆడ్, ఆడ్ ప్లస్ ఈవెన్. ఆన్సర్ ఏంటి సార్? ఆడ్ నంబర్. ఆన్సర్ ఏంటి సార్? ఆడ్ నంబర్. ఆన్సర్ అనేది ఆడ్ నంబర్ కావాలి. క్వశ్చన్ చూడంగానే మనకు జస్ట్ కామన్ సెన్స్ తోటి మనము 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేయొచ్చు. ఏంటా 2 ఆప్షన్లు? 8, 6 పోయింది.
చూడంగానే మనం చెప్పొచ్చు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 41. హింట్ ఏంటి సార్? 41 అనేది బేసి సంఖ్య. ఎప్పుడొస్తాయి? రెండు సహజ సంఖ్యలను కూడినప్పుడు బేసి సంఖ్య ఎప్పుడొస్తుంది? ఒకటి సరి, ఇంకోటి బేసి. సరి సంఖ్య ప్లస్ బేసి సంఖ్య, అప్పుడే బేసి సంఖ్య వస్తుంది. ఆర్ బేసి సంఖ్య ప్లస్ సరి సంఖ్య, అప్పుడే మనకు బేసి సంఖ్య వస్తుంది. రెండు సరి సంఖ్యలను కూడినా, రెండు బేసి సంఖ్యలను కూడినా నాకు ఆన్సర్ సరి సంఖ్య రావాలి. కాబట్టి ఆన్సర్ ఏంటి సార్? డెఫినెట్గా ఆడ్ నంబర్ అయి ఉండాలి. డెఫినెట్గా ఆడ్ నంబర్ అయి ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 41. సపోజ్గా ఈ క్వశ్చన్కి సొల్యూషన్ ఇది. అడ్వాన్స్డ్ ప్రాబ్లం. ఈ క్వశ్చన్ని కొంచెము నేనైతే ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో చెయ్యాలి అని అనుకుంటే ఒకటే ఒక సమీకరణం ఇస్తాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 5779. ఎక్స్ అండ్ వై సహజ సంఖ్యలు. కొంచెం పెద్ద వాల్యూ ఇస్తున్నాను. ఎన్ని వాల్యూలు ఎక్స్ కామా వై తీసుకుంటుంది? 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 చూడండి సార్, ఎలా సాల్వ్ చేస్తున్నాను చూడండి. సొల్యూషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 5779. నేను ప్రీవియస్ క్లాస్లో ఒక కాన్సెప్ట్ చెప్పాను మీకు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ అనేది పవర్ గనక సరి సంఖ్య ఉంటే అది వర్గము. ఎక్స్ స్క్వేర్ వర్గము, వై స్క్వేర్ వర్గం, అంతే కదా సార్? ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్, వై స్క్వేర్ అంటే వై ఇంటూ వై, అంతే కదా సార్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 5779. ఇక్కడ చూడండి సార్, ఏదైనా వర్గము 4తోటన్నా డివైడ్ అవుతుంది, ఆర్ శేషము 1 ఇస్తుంది. ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాను. ఏదైనా వర్గము 4తోటి భాగించినప్పుడు శేషము 2 వచ్చినా, శేషము 3 వచ్చినా అది వర్గము కాదు. ఎందుకో నేను ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాను. ఎక్స్ స్క్వేర్ అనేది వర్గము కాబట్టి 4తో డివైడ్ అవ్వాలి, ఆర్ శేషం 1 ఇవ్వాలి. వై స్క్వేర్ అనేది వర్గము, 4తోటి డివైడ్ అవ్వాలి, ఆర్ శేషము 1 ఇవ్వాలి. వాల్యూలు వేరు కావచ్చు. ఇది 4తో డివైడ్ అవ్వాలి, లేకుంటే శేషం 1 ఇవ్వాలి. ఇది 4తో డివైడ్ అవ్వాలి, ఇక్కడ శేషం 1 ఇవ్వాలి. నా అయిపోయింది సార్ ఆన్సర్. మొత్తం 4 కేసులు. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది 4తో డివైడ్ అవుతుంది, ఇది 4తో డివైడ్ అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది 4తో డివైడ్ అవుతుంది, ఇది 4తో డివైడ్ అవుతుంది, శేషం 1 ఇస్తుంది. అంటే ఆన్సర్ ఫస్ట్ కేసులో 4తో డివైడ్ అవుతుంది, సెకండ్ కేసులో శేషం 1 ఇస్తుంది. మూడో కేసు ఇది 4తో డివైడ్ అవుతుంది, ఇది 4తో డివైడ్ అవుతుంది, శేషం 1 ఇస్తుంది. ఈ రెండింటినీ కూడితే ఇది 4తో డివైడ్ అవుతుంది, ఇది 4తో డివైడ్ అవుతుంది. 1 + 1 2. ఆన్సర్ 4తో డివైడ్ అయ్యి శేషం 2 ఇస్తుంది. నాకు ఇవే 3 కేసులు వస్తున్నాయి. 79. 4 19ల 76, నాకు శేషం 3 వస్తుంది. శేషం 3 అనేది నాకు అసలు రాలేదు. కాబట్టి ఎక్స్ అండ్ వై నో వాల్యూ తీసుకుంటుంది. మీకు కొంచెం ఎస్ఎస్సి సిజిఎల్ అడ్వాన్స్డ్ లెవెల్లో క్వశ్చన్ ఇవ్వాలి అని అంటే ఇలా కూడా మనము క్రియేట్ చేయొచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 5779. నేను ఏ లాజిక్ యూజ్ చేశాను? ఇక్కడ వర్గము లాజిక్ యూజ్ చేశాను. ఎక్స్ స్క్వేర్ అనేది వర్గము, వై స్క్వేర్ అనేది వర్గము. ఒక వర్గము 4తోటి డివైడ్ కావచ్చు, ఆర్ శేషము 1 ఇవ్వచ్చు. ఇది కూడా వర్గం కాబట్టి ఆ రెండు డిఫరెంట్ వాల్యూలు ఉండొచ్చు. కాబట్టి 4తోటి డివైడ్ కావచ్చు, శేషం 1 ఇవ్వచ్చు. అంటే దీన్ని దీంతోటి యాడ్ చేస్తా, దీన్ని దీంతోటి యాడ్ చేస్తా, దీన్ని దీంతోటి యాడ్ చేస్తా, దీన్ని దీంతోటి యాడ్ చేస్తా. 4తో డివైడ్ అయింది, 4తో డివైడ్ అయింది, ఆన్సర్ 4తో డివైడ్ అవుతుంది. 4తో డివైడ్ అయింది, 4తో డివైడ్ అయింది, శేషము 1 వచ్చింది.
4తో డివైడ్ అయింది, 4తో డివైడ్ అయింది, శేషం 1. ఈ రెండింటినీ కూడితే శేషము 2. అంటే 4తోటి ఖచ్చితంగా భాగాహారింపబడాలి, లేకుంటే శేషం 1, లేకుంటే శేషము 2. శేషము 3 నాకు అసలు రాలేదు. కాబట్టి ఆన్సర్ ఎంత? x, y అనేది నో వాల్యూ. x, y అనేది నో వాల్యూ. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ అర్థమైందా సార్? ఇది కొంచెం టఫ్ మెథడ్ సార్ అని మీకు అనిపిస్తే ఇంకో మెథడ్ సార్. x² + y² ఈజ్ ఈక్వల్ టు 5779. x and y are natural numbers. x and y are natural numbers. ఇంకో మెథడ్ చూడండి సార్. ఈ మెథడ్స్ మీరు నోట్స్లో రాసుకొని యూట్యూబ్ మొత్తం చెక్ చేయండి, ఎక్కడ మీకు కనబడదు. రైట్, x² + y² ఒకటే ఒక సమీకరణం ఇచ్చాను. అక్కడ క్వశ్చన్లో x - y ఉంది కాబట్టి మనకు సాటిస్ఫై అయింది. x² + y² ఈజ్ ఈక్వల్ టు 5779. చాలా జాగ్రత్తగా చూడండి సార్. లాజిక్ సొల్యూషన్ x² + y² ఈజ్ ఈక్వల్ టు 5779. నేను ఇక్కడ ఏ లాజిక్ యూజ్ చేస్తానంటే యూనిట్ డిజిట్ లాజిక్ యూజ్ చేస్తా. ఒకటే ఒక సమీకరణం ఉంది, యూనిట్ డిజిట్ లాజిక్ యూజ్ చేస్తా. యూనిట్ డిజిట్ లాజిక్ ఏంటి సార్? ఆ లాజిక్ ఇక్కడ చూడండి సార్. x² + y² ఈజ్ ఈక్వల్ టు 5779. 5779 యూనిట్ డిజిట్ ఏంటి సార్? 9. అంటే దీనిది యూనిట్ డిజిట్ 9 కావచ్చు, దీనిది యూనిట్ డిజిట్ 0 కావచ్చు. 9 + 0 ఎంత? 9. అంతే కదా సార్? 8 + 1 ఎంత? 9. 7 + 2 ఎంత? 9. 6 + 3 ఎంత? 9. 5 + 4 ఎంత? 9. అంతే కదా సార్? x² యూనిట్ డిజిట్ 9 కావచ్చు, y² యూనిట్ డిజిట్ 0 కావచ్చు. 9 + 0 9, 8 + 1 9, 7 + 2 9, 6 + 3 9, 5 + 4 9. అన్ని యూనిట్ డిజిట్లు తీసుకున్నాను. 0 1 2 3 4 5 6 7 8 9 అన్నీ తీసుకున్నాను. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, ఒక వర్గం ఎప్పుడూ కూడా 2తో కానీ 3తో కానీ 7తో కానీ 8తో కానీ ఎండ్ అవ్వదు. కాబట్టి ఈ కేసు పోయింది, ఈ కేసు పోయింది, ఈ కేసు పోయింది, ఈ కేసు పోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్వు ఇక్కడ చూడండి సార్. ఒక వర్గం ఎప్పుడూ కూడా 5తో ఎండ్ అవుతే పదుల స్థానంలో 2 ఉండాలి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 5² 25, 15² 225. ఇక్కడ 7 ఉండాలి కాబట్టి ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ 4తో ఎండ్ అవుతే పదుల స్థానం ఈవెన్ ఉండాలి. 8² 64, 12² 144, 18² 324, 22² 484. సో 4తోటి ఎండ్ అవుతే పదుల స్థానం ఎప్పుడూ కూడా సరి అంకె ఉండాలి. సరి ప్లస్ సరి, సరి కానీ ఇది బేసి, సరి ప్లస్ సరి కానీ ఇది బేసి. కాబట్టి ఈ కేసు కూడా పోయింది. అందరు ఉన్నారా సార్? x² యూనిట్ డిజిట్ 9 కావచ్చు, y² యూనిట్ డిజిట్ 0 కావచ్చు. 9 + 0 9, 8 + 1 9, 7 + 2 9, 6 + 3 9, 5 + 4 9. ఈ అన్ని అంకెలు ఏంటి సార్? x² y² యొక్క యూనిట్ అంకెలు. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడూ కూడా 2తో కానీ 3తో కానీ 7తో కానీ 8తో కానీ ఎండ్ అవ్వకూడదు. ఈ 3 కేసులు పోయినాయి. 5తోటి ఎండ్ అయ్యే ప్రతి వర్గము పదుల స్థానము 2 ఉండాలి. 4తోటి ఎండ్ అయ్యే ప్రతి వర్గము పదుల స్థానం ఈవెన్ ఉండాలి. 5 + 4 9, సరి ప్లస్ సరి సరి కానీ ఇది బేసి కాదు. ఎప్పుడూ కూడా ఒక వర్గము ఈవెన్ సరి నంబర్ ఆఫ్ సున్నాలు ఉండాలి. 10² 100, 20² 400, 30² 900.
9 తోటి ఎండ్ అయ్యే ప్రతి వర్గము, కొన్ని చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది సార్. 7 స్క్వేర్ 49, 13 స్క్వేర్ 169, 17 స్క్వేర్ 289. ఎప్పుడు కూడా పదుల స్థానం ఈవెన్ ఉండాలి. సరి ప్లస్ 0 సరి, కానీ ఇది బేస్. కాబట్టి ఆన్సర్ ఎంత? నో వాల్యూ ఫర్ ఎక్స్ కామా వై. కాబట్టి ఆన్సర్ ఎంత? నో వాల్యూ ఫర్ ఎక్స్ కామా వై. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? నో వాల్యూ ఫర్ ఎక్స్ కామా వై. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 5779. ఇక్కడ నేను ఏం చేశాను, మనం ఇక్కడ క్వశ్చన్లో యూనిట్ డిజిట్ లాజిక్ కూడా యూస్ చేయొచ్చు అని మనం చెప్పాం. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 5779. స్టార్ మార్క్ పెట్టుకోండి. ఈ ప్రాబ్లంని మళ్ళీ విజిట్ చేయండి. ఇక్కడ ఎక్స్ మైనస్ వై అనేది లేదు, ఇక్కడ 9 ఉంది. 9 ఉంది కాబట్టి దీనికి 9 కావచ్చు, దీనికి 0 కావచ్చు. 9 ప్లస్ 0 9, 8 ప్లస్ 1 9, 7 ప్లస్ 2 9, 6 ప్లస్ 3 9, 5 ప్లస్ 4 9. ఏదైనా వర్గము 2తో కానీ 3తో కానీ 7తో కానీ 8తో కానీ ఎండవదు. ఈ మొత్తం 3 పోయినాయి. ఏదైనా వర్గము 5 తోటి ఎండైనప్పుడు పదుల స్థానంలో 2 ఉంటుంది. ఏదైనా వర్గము 4 తోటి ఎండైనప్పుడు పదుల స్థానంలో సరి అంకె ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చాలు. 8 స్క్వేర్ 64, 12 స్క్వేర్ 144, 9 ప్లస్ 0 9, ఈవెన్ ప్లస్ 0 ఎంత? ఈవెన్. పదుల స్థానములో సరి అంకె ఉండాలి, కానీ ఇక్కడ బేస్ అంకె ఉంది కాబట్టి అది కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకోటి ఏంటంటే, ఇంకో హింట్ కూడా మీకు క్వశ్చన్కి ఆన్సర్ కాదు ఇంపార్టెంట్, లాజిక్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. క్వశ్చన్ మార్చినా మనం సాల్వ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాసులో ఆల్జీబ్రాలో మీకు 4 పద్ధతులు ఉన్నాయని చెప్పాను. క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో చరరాశులు, క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో సంఖ్యలు, క్వశ్చన్లో సంఖ్యలు, ఆన్సర్లో చరరాశులు, క్వశ్చన్లో సంఖ్యలు, ఆన్సర్లో సంఖ్యలు. 80 నుంచి 90% క్వశ్చన్లు మనకు బీజగణితంలో ఈ 4 టైపుల నుంచే వస్తాయి. సో ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్లో చరరాశులు, క్వశ్చన్లో చరరాశులు, క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో నాకు సంఖ్యలు ఉన్నాయి, ఆన్సర్లో సంఖ్యలు ఉన్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ మీకు కనబడితే బెస్ట్ మెథడ్ ఏంటంటే సబ్స్టిట్యూషన్. క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూస్ ఉంటే బెస్ట్ మెథడ్ ఏంటి సార్? రైట్ సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్. ఏదైనా సహజ సంఖ్యలు తీసుకోండి, ఈ సమీకరణానికి ఈ సమీకరణానికి సాటిస్ఫై అవ్వాలి. కొంచెం చూస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్స్ స్క్వేర్ అనేది, ఎక్స్ అనేది 6 కంటే ఎక్కువ ఉండకూడదు. ఫస్ట్ 6 తీసుకోండి. 6 మైనస్ 5, 6 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ 41 కంటే ఎక్కువ కాదు. 6 తీసుకున్నాను, సాటిస్ఫై కాలేదు. నెక్స్ట్ 5 తీసుకోండి. ఈ రెండిటి మధ్య తేడా 1 కాబట్టి x5 y4, 5 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 25 ప్లస్ 16. ఆన్సర్ ఎంత? 41. ఆర్ యు ఆల్ విత్ మీ? మళ్ళీ చెప్తున్నాను సార్, క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో సంఖ్యలు ఉంటే మనము యూజ్ చేయాల్సిన మెథడ్ ఏ మెథడ్ సార్? సబ్స్టిట్యూషన్ మెథడ్. ఎలా సార్ ఆ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై వస్తుంది? ఈ సమీకరణానికి వెళ్ళండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 41. XY సహజ సంఖ్యలు. ఎక్స్ అనేది 6 కంటే ఎక్కువ తీసుకోదు. సార్ ఎందుకు సార్ తీసుకోదు? x7 తీసుకుంటే 49 ప్లస్ పాజిటివ్ అవుతుంది, కానీ నాకు 41. ఎక్స్ 6 కంటే ఎక్కువ తీసుకోదు. x6 తీసుకోండి, తేడా 1 కాబట్టి x6 y5, కానీ 6 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ సాటిస్ఫై కావట్లేదు. నెక్స్ట్ వాల్యూ x5 y4, 5 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 41 సాటిస్ఫై అవుతుంది. ఈ క్వశ్చన్కి మీరు ఇలా చేయొచ్చు, ఈ క్వశ్చన్కి మీరు సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. ఆ ఎక్స్ అండ్ వై 1 ఇవ్వకపోతే మీరు ఇది చెయ్యొచ్చు. ఆన్సర్ ఆప్షన్లో సరి అంకెలుంటే అది తీసేయచ్చు.
మొత్తం దాన్ని ఏ రకంగా సాల్వ్ చేయొచ్చు అనేది నేను మీకు వదిలేస్తున్నాను సార్. రైట్, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇక్కడ